హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి అపూర్వ ఫోన్ దొంగలించి అపూర్వ ఫోన్లో ఉన్న వీడియో ఆధారంగా ఆ రోజు గగన్ని పెళ్లి మండపానికి రప్పించి గొంతు మార్చి ఫోన్లో మాట్లాడింది అపూర్వే అన్న నిజాన్ని తెలుసుకొని భూమి అపూర్వని నిలదీయటంతో అది చూసిన గగన్ అలాగే చెర్రీ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అంటే ఆ రోజు నా అక్క ఎందుకు పెళ్ళాపింది అపూర్వ అత్తేనా? ఆ రోజు అన్నయ్యను ఇరికించడానికి ఇంత ప్లాన్ చేసిందనమాట. అపూర్వ అత్తని ఊరికే ఊరుకోను. అపూర్వ అత్తయ్య సంగతి ఖచ్చితంగా మామయ్య ముందు బయట పెట్టే తీరుతానని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటాడు. గగన్ని ఇరికించింది అపూర్వ అన్న నిజం తెలిసినప్పటి నుంచి గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి నిజాలన్నీ కూడా భూమి తెలివిగా బయటపెట్టి అపూర్వని శరత్చంద్ర ముందు దోషిలా నిలబెట్టబోతుందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చెర్రీ ఇక భూమికి తన ప్రేమను చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. కావాలనే కాఫీ ఫ్లాస్క్లో పోసుకొని తీసుకువెళ్ళి కప్పు కూడా తీసుకొని వెళ్తాడు. అది ఒక మ్యాజిక్ కప్. అందులో కాఫీ పోసిన తర్వాత కప్పు మీద ఉన్న ఫొటోస్ బయటపడుతూ ఉంటాయి. అప్పుడు ఆ రిఫ్లెక్షన్ ద్వారా ఐ లవ్ యూ భూమి అని చెప్పి కనపడుతుంది. అది చూసి భూమి సంతోషపడి తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందని చెర్రీ ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తాడు. పాపం భూమి గగన్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి గగన్ గురించి గగన ధ్యాసనే భూమికి అంతా ఉంటూ ఉంటుంది. కాఫీ కప్లో పోసుకుంటుంది, కానీ కప్పు మీద ఉన్న చెర్రీ ఫోటో, తన ఫోటో, ఐ లవ్ యూ అనే పేరు మాత్రం కూడా చూడదు. చాలా సంతోషంగా కాఫీ అయితే తాగుతూ ఉంటుంది. చెర్రీ మాత్రం బయట ఉండి బిందుతో, ఏంటి బిందు, అసలు భూమి ఆ కాఫీ కప్లో కాఫీ తాగిందంటావా లేదా అనగానే, ఏమో అన్నయ్య, ఒకవేళ తాగినా తను నీ బ్రాహ్మణం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నువ్వేమీ కంగారు పడకన్నయ్య అనగానే, ఏంటి బిందు అలా మాట్లాడుతున్నావు? ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే బాధపడకుండా ఎలా ఉండమంటావు? మువ్వ లేకుండా నేను బ్రతకలేనే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు చెర్రీ. అప్పుడేక కృష్ణప్రసాద్ లోపలికి వెళ్తూ ఉంటాడు. భూమి లోపల కాఫీ తాగుతుందో లేదో అని కంగారు పడుతూ ఉంటాడు కదా చెర్రీ. లోపలికి కృష్ణప్రసాద్ వెళ్ళడం చూసి, అదేంటి బిందు, నాన్న ఇప్పుడు భూమి గదిలోకి వెళ్తున్నారు, కొంప తీసి ఆ కాఫీ కప్ కానీ చూస్తే నా పని అయిపోతుంది అనగానే, నువ్వేమీ బాధపడకన్నయ్యా, ఇది కూడా మన మంచికే అనుకో. ఎందుకంటే ఒకవేళ భూమి నిన్ను యాక్సెప్ట్ చేయకపోయినా చెప్పుతో మాత్రం కొట్టదు, ఆ నమ్మకం అయితే నాకుంది. కానీ ఒకవేళ కొడతానన్నా నాన్న మాత్రం కొట్టనివ్వరు, నీ తరపున నానే క్షమాపణ చెప్తారు అని చెప్పి బిందు అంటూ ఉంటే, అయ్యో బిందు, నా ప్రేమ ఫలించడం కంటే విఫలించాలని ఎక్కువ కోరుకుంటున్నట్టున్నావే అనగానే, అయ్యో అన్నయ్య, నేనెందుకు అలా కోరుకుంటానని చెప్పేసి ఈ విధంగా బిందు అంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ లోపలికి వచ్చేసరికి భూమి ఇక కాఫీ తాగుతూ ఉంటుంది. వెంటనే కృష్ణప్రసాద్ అమ్మ భూమి, అమ్మ భూమి అని పిలుస్తున్నా కూడా పలకకుండా ఎక్కడో గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే దగ్గరికి వచ్చి భూమి చేతిలో ఉన్న కప్ చూడకుండానే వెంటనే అమ్మ భూమి అని చెప్పి చెయ్యి ఇట్లా భుజం మీద తట్టగానే, ఆ మామయ్య ఎంతసేపు అయింది మీరు వచ్చి అనగానే, ఏంటమ్మా ఎక్కడ ఆలోచిస్తున్నావు అనగానే, అది మామయ్య అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది. చెర్రీ ఇచ్చిన కాఫీ కప్ మాత్రం పక్కన పెట్టేస్తుంది భూమి. వెంటనే ఏంటి మామయ్య అనగానే, ఏంటమ్మా భూమి ఎక్కడో పరధ్యానంగా ఆలోచిస్తున్నావు, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, రాత్రి గగన్ బావ ఇంటికి వచ్చాడు అనగానే, ఏంటమ్మా నువ్వు అనేది, గగన్ ఇంటికి వచ్చాడా అనగానే, అవును మావయ్య నేను చెప్పేది నిజం, గగన్ గారు నేరుగా నా గదిలోకి వచ్చారు అనగానే, అవునా అని చెప్పి చాలా మురిసిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఎందుకు వచ్చాడు భూమి అనగానే, మావయ్య ఆయన వచ్చారు, హాస్పిటల్లో నా ఆర్నమెంట్స్ ఏదో మర్చిపోయానని ఆ రోజు హడావిడిలో వచ్చేసాను కదా, అవి తీసుకొచ్చారు. ఆయన ఎలా వచ్చారో తెలుసా, దొంగలాగా గోడ మీద పిల్లిలాగా గోడ దూకి ఇంట్లోకి అడుగు పెట్టారు అని ఈ విధంగా అంటూ ఉంటే, పులిలా ఉండే నా కొడుకు పిల్లిలాగా గోడ దూకి నీ కోసం వచ్చాడంటే ఏదో ఆలోచించాల్సిన విషయమే భూమి అనగానే, భూమి మురిసిపోతూ ఉంటుంది. చెప్పమ్మ భూమి అనగానే, అవును మామయ్య, ఆయన ఏదో చెప్పాలని వచ్చాను కానీ ఆయనకు ఇక్కడ చెప్పడం ఇష్టం లేదంట అనగానే, అవునా, గగన్ ఏ విషయం చెప్పాలనుకుంటాడు?
ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికే వచ్చినట్టున్నాడు భూమి అనగానే, అదే నాకు కూడా అర్థం కాలేదు మావయ్య. కానీ ఏం చెప్పాలో చెప్పండి అని అంటే మాత్రం, నాకిక్కడ చెప్పడం ఇష్టం లేదు. నాకిక్కడ మనుషులన్నా, ఇక్కడ ఉండడం అన్నా, ఇక్కడ నించొని అంత స్వచ్ఛమైన మాట నీతో చెప్పాలన్నా కూడా నాకు నచ్చట్లేదు. రేపు ఉదయం 10 గంటలకు లేదా 11 గంటలకు వెంకటేశ్వర స్వామి గుడిలో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు మామయ్య అనగానే, అవునా భూమి వెళ్తున్నావా? గగన్ ఖచ్చితంగా తన ప్రేమ విషయం నీకు చెప్పడానికే ఫోన్ చేసి ఉంటాడమ్మా అనగానే చాలా మురిసిపోతూ ఉంటుంది. నువ్వు అనుకున్న కోరిక ఈ రోజుతో నెరవేరుతుంది. నువ్వు ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది భూమి అని చెప్పగానే, చాలా థ్యాంక్స్ మావయ్య, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోబోతూ ఉండగా, అమ్మ భూమి వద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇకపోతే సరే మామయ్య అనగానే కృష్ణప్రసాద్ బయటకు వచ్చేస్తాడు కదా. వెంటనే చెర్రీ బిందుతో ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటి అలా నాన్న సంతోషంగా వెళ్ళిపోతున్నారు? కొంపతీసి ఆ కాఫీ కప్ చూసారా లేదా అనగానే, చూస్తే సంతోషంగా ఎందుకుంటారా? ఈ పాటికి నీ చెంప పగలగొట్టేవారు కదా అనగానే, అది నిజమేలే, ఇంతకు నా మువ్వ ఆ కాఫీ తాగిందా లేదా, అసలు ఆ కప్ మీద ఫొటోస్ చూసిందా లేదా అని అంటూ ఉంటే, అది నాకు కూడా అర్థం కావట్లేదురా. ఒకవేళ భూమి చూసి నిన్ను ఇష్టపడితే పర్లేదు, కానీ ఇష్టపడకుండా ఉంటే మాత్రం నువ్వేమీ బాధపడకన్నయ్య అని ఈ విధంగా అంటూ ఉంటుంది బిందు. ఇకపోతే కృష్ణప్రసాద్ చాలా సంతోషంగా శారదకు ఫోన్ చేస్తాడు. శారద అటు ఇటు చూస్తూ గగన్ లేని సమయం చూస్తూ ఉంటుంది. వెంటనే గగన్ చూడకుండా పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటండి చెప్పండి అనగానే, రాత్రి గగన్ ఇక్కడికి వచ్చాడు అనగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? గగన్ ఆ ఇంటికి వచ్చాడా అనగానే, అది కూడా అర్ధరాత్రి గోడ మీద పిల్లిలాగా గోడ దూక్కుంటూ వచ్చాడు అనగానే, ఎవరి కోసం అని అంటూ ఉంటే, ఇంకెవరు భూమి కోసం వచ్చాడు. గగని చూస్తుంటే ప్రేమలో పడ్డాడనిపిస్తుంది శారద అనగానే, వెంటనే షాక్ అయిపోతుంది. సరేనండి ఒకసారి ఉండండి, నేను మళ్ళీ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే గగన్ అలాగే పూర్ణి ఇద్దరు కూడా టిఫిన్ తింటూ ఉంటారు. గగన్ దగ్గరికి వచ్చి, శారద ఏంట్రా గగన్ రాత్రి భూమిని కలవడానికి వెళ్ళారా అనగానే, వెళ్ళవా అనగానే ఒక్కసారిగా ఉన్నట్టుండి పొలమారుతుంది. అమ్మ అది అని చెప్పి కోపంగా గగన్ ఇక పూర్ణి వైపు చూస్తూ ఉంటే, పూర్ణి మాత్రం నాకేం తెలియదన్నయ్య, నేనేం చెప్పలేదు అని అంటూ ఉంటే, అంటే గగన్ వెళ్ళిన విషయం నీకు కూడా తెలుసనమాట అని అంటూ ఈ విధంగా శారద అంటూ ఉంటుంది. ఒక అర్ధరాత్రి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం గోడ దూకి వెళ్ళాడు అంటే దాన్ని ఏమంటారు? ప్రేమ గాని అని అంటూ ఉంటే, గగన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. భూమిని కలిసి గుడిలో తనకి ప్రపోజ్ చేయాలన్న విషయం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు గగన్. ఇకపోతే అటువైపుగా వెళ్తుంటే అపూర్వ ఫోన్ మోగుతూ ఉంటుంది. అపూర్వ లేకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వెంటనే ఇక నరేన్ ఫోన్ చేస్తూ ఉంటాడు అపూర్వకి డబ్బుల కోసం. వెంటనే ఇక ఆ ఫోన్ ఓపెన్ చేసి వీడియోలన్నీ కూడా చూస్తుంది. ఆ రోజు గొంతు మార్చి గగన్తో మాట్లాడింది అపూర్వ అన్న సంగతి తెలుసుకొని అపూర్వని నిలదీసి భూమి అడగడంతో అది చూసిన చెర్రీ షాక్ అయిపోతాడు. నిజాలు తెలుసుకున్న చెర్రీ, ఆ రోజు నా అక్క పెళ్ళి ఆపి తను చావడానికి సిద్ధపడినా కూడా నువ్వు ఏమీ తెలియని దానిలాగా నటించావు, అన్నే నిరికించడానికి ఇదంతా చేసావు కదా అత్తయ్య, నీ పని ఖచ్చితంగా మామి ముందు బయట పెట్టే తీరుతానని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటాడు. మరి నిజంగా గగన్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టబోతున్నాడా? అపూర్వ కుట్రను భూమి నిజంగానే బయట పెట్టబోతుందా? చెర్రీకి నిజం తెలిసింది కాబట్టి ఏం చేయబోతున్నాడు, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.